హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేవా ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్. ఫస్ట్ మనం ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ అంటే ఏందో డెఫినేషన్ చూద్దాం. ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ అనేది ఓన్లీ డెసిమల్ పాయింట్స్ ఆర్ ఫ్రాక్షనల్ పార్ట్స్ని మాత్రమే వేరియబుల్లో డేటా స్టోర్ చేసేదానికి అలో చేస్తుంది. ఇంకా నెంబర్స్ని, క్యారెక్టర్స్ని, వెయిట్ని ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ అనేది అలో చేయలేదు. మనము ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని ఫ్లోటింగ్ పాయింట్ డేటాగా రిప్రజెంట్ చేస్తామంటే వెయిట్ని, టెంపరేచర్, హైట్ ఇలాంటి వాటిని మనం ఫ్లోటింగ్ పాయింట్ డేటాగా కన్సిడర్ చేస్తాం. ఎందువల్ల అంటే మనం ఇప్పుడు సపోజ్ వెయిట్ చెప్పామంటే ఎలా చెప్తాము, 56.4 kgs అంటే పాయింట్స్లో చెప్తున్నాం కదా. అలాగే సపోజ్ హైట్ అయ్యానుకో మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే 5.2 feet అలా చెప్తాం కదా. అంటే పాయింట్స్లో వస్తుంది మనం చెప్పేది. ఏదైతే మనం చెప్పే డేటా అనేది పాయింట్స్లో ఉంటుందో అలాంటి డేటాని మనం ఫ్లోటింగ్ పాయింట్ డేటా లాగా కన్సిడర్ చేస్తాం. సో ఇలాగా డెసిమల్ పాయింట్స్లో ఉంటుంది కదా డేటా, అలాంటి డేటాని మనం వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. అలాంటి డేటాని ఫ్లోటింగ్ పాయింట్ డేటా అనేది అలో చేస్తుంది. అగైన్ ఈ ఫ్లోటింగ్ పాయింట్ డేటా అనేది 3 టైప్స్గా క్లాసిఫై అయింది. ఫస్ట్ వన్ వచ్చి ఫ్లోట్ డేటా టైప్, సెకండ్ వన్ డబుల్ డేటా టైప్, థర్డ్ వన్ లాంగ్ డబుల్ డేటా టైప్. ఫస్ట్ మనం ఫ్లోట్ డేటా టైప్ అంటే ఏందో చూద్దాం. ఫ్లోట్ డేటా టైప్ అనేది ఓన్లీ డెసిమల్ పాయింట్స్నే స్టోర్ చేసుకుంటుంది. ఎందువల్ల అంటే ఇది ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ కాబట్టి డెసిమల్ పాయింట్స్ని అలో చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్, సింగిల్ ప్రిసిషన్నే ఇక్కడ అలో చేస్తుంది. అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఉంటుంది కదా నెంబర్స్ అనేవి, ఓన్లీ 6 నెంబర్స్ని అలో చేస్తుంది. ఇంకా 6 కన్నా ఎక్కువ నెంబర్స్ ఉంటే అక్కడ ఏం చేస్తుందంటే డేటా అనేది చేంజ్ అయిపోతుంది. కరెక్ట్గా మనం ఇచ్చిన నెంబర్ అనేది ఏదైతే ఇస్తామో డేటా అప్ టు 6 డిజిట్స్ వరకే అది కరెక్ట్గా తీసుకుంది. తర్వాత డేటా అనేది ఇంటర్చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ అనేది 6 ప్రిసిషన్స్ మాత్రమే తీసుకుంటుంది డెసిమల్ పాయింట్ తర్వాత. ఇక్కడ మనం యూస్ చేసే కీవర్డ్ ఏంటంటే ఫ్లోట్ డేటా టైప్కి ఫ్లోట్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం. నెక్స్ట్ దీని ఒక మెమరీ సైజ్ ఎంతంటే 4 bytes. నెక్స్ట్ ఫ్లోటింగ్ డేటా టైప్కి రేంజ్ ఎంతంటే 1.2e - 38 to 3.4e + 38. ఇక్కడ ఈ అంటే ఏంటంటే ఎక్స్పోనెన్షియల్. ఈ రేంజ్ వరకు ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ అనేది అలో చేస్తుంది డేటాని. నెక్స్ట్ ఇక్కడ మనం యూస్ చేసే ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటంటే %fని ఇక్కడ యూస్ చేస్తాం ఫార్మాట్ స్పెసిఫైయర్గా. నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే డబల్ డేటా టైప్. ఈ డబల్ డేటా టైప్ అనేది కూడా ఫ్లోట్ డేటా టైప్ లాగా యాక్ట్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా డెసిమల్ నెంబర్స్ని మనము డేటాలో స్టోర్ చేసుకుంటాము. బట్ ఇక్కడ ఏంటంటే అది సింగిల్ ప్రిసిషన్ని అలో చేస్తుంది, ఇక్కడ డబల్ ప్రిసిషన్ని అలో చేస్తుంది. డబల్ అనే డేటా టైప్ అంటే ఇక్కడ మనం పాయింట్ తర్వాత 15 నెంబర్స్ వరకు డెసిమల్ పాయింట్స్కి స్పేస్ ఉంది. అక్కడ ఫ్లోట్ డేటా టైప్లో ఓన్లీ 6 డిజిట్సే తీసుకుంటుంది పాయింట్ తర్వాత. ఇక్కడ పాయింట్ తర్వాత 15 డిజిట్ని కన్సిడర్ చేస్తుంది. పాయింట్ తర్వాత 15 డిజిట్స్ అనేవి ప్రింట్ అవ్వాలంటే మనకి డబుల్ అనే డేటా టైప్ని యూస్ చేయాలి. ఇక్కడ డబుల్ అనే డేటా టైప్కి మనం యూస్ చేసే కీవర్డ్ ఏంటంటే డబల్. నెక్స్ట్ ఈ డబల్ డేటా టైప్కి సైజ్ ఎంతంటే మెమరీ సైజు 8 bytes. నెక్స్ట్ దీని రేంజ్ ఎంతంటే 2.3e - 308 to 1.7e + 308. ఈ రేంజ్ వరకు మనం డేటా అనేది డబుల్ డేటా టైప్లో స్టోర్ చేసుకోవచ్చు. మనం యూస్ చేసే ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటంటే %lf అనే ఫార్మాట్ స్పెసిఫైర్ని డబుల్ డేటా టైప్కి యూస్ చేస్తాం. నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే లాంగ్ డబుల్ డేటా టైప్. ఈ లాంగ్ డబుల్ డేటా టైప్ అనేది కూడా ఓన్లీ డెసిమల్ పాయింట్స్ మాత్రమే అలో చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే డబల్ కన్నా ఎక్కువ ప్రిసిషన్ని ఇక్కడ అలో చేస్తుంది. అంటే పాయింట్ తర్వాత 19 డిజిట్స్ వరకు మనకి ప్రింట్ అవుతుంది డేటా అనేది. సో మనకి పాయింట్ తర్వాత 19 డిజిట్స్ వరకు ప్రింట్ అవ్వాలంటే మనము లాంగ్ డబుల్ డేటా టైప్ని యూస్ చేయాలి. లాంగ్ డబుల్ డేటా టైప్ మెమరీ సైజ్ ఎంతంటే 10 bytes. దీని ఒక రేంజ్ ఎంతంటే 3.4e - 4932 to 1.1e + 4932 అనే రేంజ్ వరకు మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది లాంగ్ డబుల్ డేటా టైప్లో. నెక్స్ట్ ఇక్కడ మనం యూస్ చేసే ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటంటే
పర్సంటేజ్ క్యాపిటల్ ఎల్ ఎఫ్ అనే ఫార్మాట్ స్పెసిఫైర్ని ఇక్కడ యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనం యూస్ చేసే కీవర్డ్ ఏంటంటే లాంగ్ డబుల్ అనే కీవర్డ్ని యూస్ చేస్తున్నాం. బట్ మీకు ఒక విషయం అనేది క్లారిటీ ఉండాలి. ఏంటంటే మీరు వాడే కంపైలర్ ఏంది అని మీకు ముందుగానే ఐడియా ఉండాలి. ఎందువల్లంటే మనం ఏదైతే డేటా అనేది స్టోర్ చేస్తామో కంప్యూటర్లో అది దేని బేస్ చేసుకొని స్టోర్ అవుతుందంటే కంపైలర్ బేస్ చేసుకొని స్టోర్ అవుతుంది, మన కంపైలర్ సైజ్ బట్టే. నేను వాడే కంపైలర్ అయితే 32 బిట్ కంపైలర్. సో ఇది ఎంత రేంజ్ వరకు అలో చేస్తుందంటే 4 bytes వరకే అలో చేస్తుంది మెమరీలో డేటా స్టోర్ చేసేదానికి. అదర్వైజ్ నేను 64 బిట్ కంపైలర్ కానీ నేను యూస్ చేస్తే అది 8 bytes వరకు డేటా అనేది కంప్యూటర్లో స్టోర్ చేసుకుంటుంది. ఇదంతా మీకు అర్థమయ్యేదానికి నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. ప్రోగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఏ అనే వేరియబుల్ని తీసుకున్నాను. ఆ వేరియబుల్కి ఫ్లోట్ అని డేటా టైప్గా డిక్లేర్ చేశాను. తర్వాత ఆ ఏ అనే వేరియబుల్కి ఒక నెంబర్ అనేది అసైన్ చేశాం. ఏమని అసైన్ చేశాను? 3.1234567890123456789 అని నెంబర్స్ని డిక్లేర్ చేశాను. అంటే పాయింట్ తర్వాత నేను ఎన్ని నెంబర్స్ని డిక్లేర్ చేశానంటే ఆడ 19 నెంబర్స్ వరకు డిక్లేర్ చేశాను. నెక్స్ట్ లైన్లో చూడండి, నేను మళ్ళీ బి అనే వేరియబుల్ని సెపరేట్గా తీసుకున్నాను. ఆ వేరియబుల్ ఏమని డిక్లేర్ చేశానంటే డబల్ డేటా టైప్గా డిక్లేర్ చేశాను. తర్వాత బి అనే వేరియబుల్కి సేమ్ నేను ఏకి ఏం వాల్యూ అయితే అసైన్ చేశానో ఆ వాల్యూని ఇక్కడ కూడా బి వేరియబుల్కి అసైన్ చేశాను. నెక్స్ట్ ఏం చేశాను, మళ్ళీ సి అనే వేరియబుల్ తీసుకున్నాను. ఆ సి అనే వేరియబుల్కి నేను డేటా టైప్ ఏమని డిక్లేర్ చేశానంటే లాంగ్ డబుల్ అని డిక్లేర్ చేశాను. సేమ్ అలాగే సి అనే వేరియబుల్కి నేను ఏదైతే ఏకి బికి ఇచ్చానో ఆ నెంబర్ని ఇక్కడ కూడా సి వేరియబుల్కి అసైన్ చేశాను. తర్వాత వీటిని అన్నిటినీ వేరియబుల్స్ అన్నిటినీ ప్రింట్ చేశాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే 3.12345 అని నాకు ప్రింట్ అయింది అవుట్పుట్ ఏ అనే వేరియబుల్కి. ఎందువల్ల అంటే నాకు ఇలా ప్రింట్ అయింది, నేను తీసుకున్న ఏ అనే వేరియబుల్ వచ్చి ఫ్లోట్ డేటా టైప్ కాబట్టి ఇక్కడ నాకు ఫ్లోట్ అంటే ఎంత రేంజ్ వరకు ప్రింట్ అవుతుంది, 4 bytes. అది కాకుండా ఇక్కడ ప్రిసిషన్ ఎంతవరకు, పాయింట్ తర్వాత నాకు 6 digits అనేవి ప్రింట్ అవ్వాలి. సో నాకు పాయింట్ తర్వాత 6 digits అనేవి ప్రింట్ అయింది. లాస్ట్ నెంబర్ చూడండి, నాకు 6 ప్రింట్ అవ్వాల్సింది 7 ఎందుకు ప్రింట్ అయిందంటే అది బిగ్గెస్ట్ నెంబర్ని రౌండ్ ఫిగర్గా కన్సిడర్ చేస్తుంది. సో నాకు దానివల్ల అక్కడ 7 అనేది ప్రింట్ అయింది. సేమ్ అలాగే నెక్స్ట్ ఏం ప్రింట్ చేశాను, బి అనే వేరియబుల్ని ప్రింట్ చేశాను. సో నాకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రీవియస్గా ఎంత ఉందో ఆ అవుట్పుట్టే వచ్చింది. ఏకి ఏం వచ్చిందో అవుట్పుట్ అదే వచ్చింది. ఎందువల్లంటే నేను యూస్ చేసే కంపైలర్ వచ్చి 32 బిట్ కంపైలర్ యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవ్వాలంటే డెసిమల్ పాయింట్ తర్వాత 6 నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. సేమ్ ఇక్కడ మనకి అవుట్పుట్ కూడా ఎలా ప్రింట్ అయిందంటే పాయింట్ తర్వాత 6 digits అనేవి ప్రింట్ అయ్యాయి. సేమ్ సి అనే వేరియబుల్ కూడా మనకి అవుట్పుట్ ఏం ప్రింట్ అయిందంటే ఏ వేరియబుల్కి ఏం ప్రింట్ అయిందో అదే ప్రింట్ అయింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం యూజ్ చేసే కంపైలర్ బేస్ చేసుకొని అవుట్పుట్ అనేది మనకి ప్రింట్ అయింది. నేను వాడే కంపైలర్ వచ్చి 32 బిట్ కంపైలర్ కాబట్టి దాని యొక్క మెమరీ సైజ్ వచ్చి 4 bytes వరకే మెమరీని అలో చేస్తుంది. సో ఇక్కడ మనం యూస్ చేసే డేటా టైప్లో ఫ్లోట్ అనే డేటా టైప్కి మెమరీ సైజ్ అనేది 4 bytes ఉంది కాబట్టి దాని యొక్క అవుట్పుట్టే కరెక్ట్గా వచ్చింది. మిగతా ఉన్న డేటా టైప్స్ ఉన్నాయి కదా, డబల్, లాంగ్ డబల్, ఈ డేటా టైప్స్ కూడా డేటా అనేది ఎలా యాక్ట్ అవుతుందంటే ఫ్లోట్ డేటా టైప్కి ఏదైతే అవుట్పుట్ ఇచ్చామో ఆ అవుట్పుట్టే కన్సిడర్ చేసుకుంటుంది. ఎందువల్లంటే డబల్, లాంగ్ డబల్కి మెమరీ సైజ్ అనేది ఎక్కువ. బట్ మనం యూస్ చేసే కంపైలర్ వచ్చి 32 బిట్ కంపైలర్ కాబట్టి మనకి అవుట్పుట్ అనేది మన కంపైలర్ బేస్ చేసుకొని అవుట్పుట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ మీద. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తాయి.